హరే కృష్ణ. భగవద్గీతలో భగవంతుడిని తెలుసుకోవటానికి వివిధ రకాల యోగాలు తెలుపబడినాయి. ఉదాహరణకి కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము మొదలైనవి. అయితే ప్రతి అధ్యాయంలోనూ శ్రీకృష్ణుడు భక్తి యోగాన్నే అత్యుత్తమమైనదిగా పేర్కొన్నారు. నిజానికి అన్ని యోగాల అంతిమ ఫలితం కూడా భక్తి యోగమే. ఇంకా ఇతర యోగాల ద్వారా భగవంతుణ్ణి కొంతవరకు మాత్రమే తెలుసుకోవచ్చు, మరియు అవి పాటించడం కూడా చాలా కష్టం. ఈ విషయాన్ని భగవద్గీతలో 12వ అధ్యాయం 5వ శ్లోకంలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని. అంటే ఇతర మార్గాలు కష్టంతో నిండినవిగా ఉంటాయి అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. భక్తి యోగం మాత్రం సులభంగా పాటించవచ్చు, అలాగే అది సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఇది సంపూర్ణ భగవద్జ్ఞానాన్ని కలిగిస్తుంది. భక్తి అనేది ప్రతి జీవిలో సహజంగా ఉండే నిత్యధర్మం. ఇది మన హృదయంలో శాశ్వతంగా నివసించే గుణం. ఇది బలవంతంగా లేదా నాటకీయ భావోద్వేగాల ద్వారా రాదు కూడా. ప్రతి జీవుడు స్వరూపతః శ్రీకృష్ణుని యొక్క నిత్య సేవకుడే. భగవంతుడు ప్రతి జీవితో ఆధ్యాత్మికంగా, స్నేహపూర్వకంగా సంబంధం కలిగి ఉన్నాడు. భక్తి యోగం అనే మార్గం ఆ సంబంధాన్ని మేల్కొలిపే సాధన. ఈ భక్తి యోగంలో 9 విధాల భక్తి సేవా విధానాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం మొదలైనవి. జీవుడు భగవంతునికి శరణాగతిగా మారి ఈ విధానాల్లో నిమగ్నమైతే త్వరగా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలడు. ఈ విధంగా క్రమంగా కృష్ణ భక్తి భావనతో నిండిన జీవిగా మారుతాడు. మరణ సమయానికి భగవంతుని కృపతో మనం మన అసలైన ఆధ్యాత్మిక స్థితిని పొందగలము మరియు భగవంతుని ధామానికి తిరిగి చేరగలము. ఈ స్థితి భౌతిక ధర్మాల వల్ల సాధ్యం కాదు. అందుకే భగవద్గీత యొక్క తుది బోధ ఏమిటంటే నిర్మలమైన భక్తితో సంపూర్ణంగా శ్రీకృష్ణునికి శరణాగతి చెందటం. భగవద్గీత చివర్లో శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ విధంగా తుది సలహా ఇస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. అన్ని విధాల ధర్మాలను వదిలేసి నన్ను ఒక్కడినే శరణంగా అంగీకరించు అని అన్నారు. మన సనాతన ధర్మంలో ధర్మం అనగా ఒక వస్తువు యొక్క సహజ లక్షణం. అది మారదు. నీటి ధర్మం పారడం, అగ్ని ధర్మం వేడి మరియు వెలుగు, చక్కెర ధర్మం తీయగా ఉండటం. అలాగే జీవుని ధర్మం ఏమిటి? ప్రతి జీవుడి సహజ ధర్మం భగవంతుణ్ణి ప్రేమించడం మరియు సేవ చేయడం. ఈ సేవా ధర్మం బలవంతంగా ప్రయోగించబడింది కాదని, అది నీటిలో తడి లక్షణం ఎంత సహజమో అంతే సహజంగా జీవునికి భగవంతునికి సేవ చేయడం కూడా అంతే సహజం. శ్రీకృష్ణునికి సేవ చేయడం అనేది ప్రతి జీవుని నిత్యధర్మం. ఈ భౌతిక లోకంలో పడిపోయిన జీవుడు చెట్టు, కుక్క, ఏ అమెరికన్ అయినా, రష్యన్, హిందూ, క్రిస్టియన్ ఇలా ఏ శరీరంలో అయినా ఉండవచ్చు, కానీ అతని అంతరంగిక స్వరూపంలో మార్పు ఉండదు. అందుకే వేదాలలో ఉపదేశించబడిన ధర్మం సనాతన ధర్మం. సనాతన అంటే అర్థం నిత్యమైనది, ఆదిలేనిది, శాశ్వతమైనది అని అర్థం. సనాతన ధర్మం అనేది ఏ మానవుడు సృష్టించినది కాదు. ఇది గుడ్డిగా నమ్మే విశ్వాసము కాదు, అలాగే ఒకరి అభిప్రాయం కూడా కాదు. ఇది స్వయంగా భగవంతుడు అందించిన ధర్మం. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని వేదాలు చెబుతున్నాయి కదా. భగవద్గీత ప్రతి జీవుడి కోసం ఈ నిత్యధర్మం యొక్క శాస్త్రాన్ని వివరిస్తున్నది. అందువల్ల భగవద్గీత బోధనలు నిత్యమైనవి, విశ్వవ్యాప్తమైనవి. అవి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. హరే కృష్ణ.